హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే బొచ్చ చేపల ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం నేను 5 పీసెస్ తీసుకున్నాను. అందులోకి చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది నేను ఫ్రెష్గా చేసుకున్నాను. అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మబద్ద తీసుకొని దాంట్లోకి చక్కగా జ్యూస్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాలన్నీ కూడా ఒక చోట వేసుకొని వీటిని చక్కగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా కూడా కరిగిపోవాలండి. ఇలా ఆయిల్తో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలాని ఇప్పుడు మనం ఫిష్ పీసెస్కి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని చక్కగా వాటికి మసాజ్ చేసుకోవాలన్నమాట. మొత్తం లోపల బయట చక్కగా పెట్టేసుకొని అలా అన్ని పీసెస్కి కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలండి. చక్కగా ఆ ఉప్పు కారం మసాలా అంతా కూడా ఫిష్కి పడుతుంది. ఇప్పుడు పొయ్యి మీద తవా పెట్టుకున్నాను. దానిలోకి ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నాది చిన్న తవా అండి, దానిలోకి నాకు 3 పీసెస్ పట్టాయి. మీకు మీ తవా సైజును బట్టి ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ పెట్టుకోండి. నాకైతే 3 పట్టాయి. నేను 3 పీసెస్ని కూడా ఆయిల్లో వేసేసుకున్నాను. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కానీ లోపల ముక్క ఉడకదు, అసలు బాగుండదు. సిమ్లోనే పెట్టుకుని చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా చక్కగా ఒక సైడ్ ఎర్రగా ఎగిపోయిందండి. అలాగే దాన్ని ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని 2 వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతున్న ఫిష్ ఫ్రైలో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఫిష్ ముక్కల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర మిగిలిపోయిన ముక్కలను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న మిగతా పీసెస్ని కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకు దగ్గర మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అది కూడా తవాలో వేసేసుకోవాలి. ఫిష్ ముక్కలతో వేసుకుంటే మసాలా మాడిపోతుంది కానీ ఫిష్ ఫ్రై అవ్వదండి. అందుకని నేను మసాలా మొత్తం విడిగా వేయించుకుంటాను. ఇలా తవాలో మిగిలిపోయిన మసాలా కూడా వేయించుకుని అందులో కూడా కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకే నేను కొంచెం క్రిస్పీగా చేసుకున్నాను. ఇలా చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఈ మసాలా అంతా ఆ ఫిష్ ఫ్రైలోకి తీసేసుకోవాలి. నేను ముక్కల్ని మసాలాని కలపలేదండి, విడివిడిగా చక్కగా బౌల్లోకి తీసుకొని ఆనియన్ అండ్ నిమ్మకాయతో చాలా టేస్ట్గా గార్నిషింగ్ చేసుకున్నాను. కొత్తిమీర చల్లుకొని చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇలా చక్కగా పప్పుచారు కానీ రసం కానీ లేదా ఏ పచ్చడైనా అసలు ఏమీ లేకపోయినా ఇలా మసాలా కలుపునైనా సరే తినేసేయచ్చండి. ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దొడ్డాస్ కిచెన్. చూసారు కదా ఫిష్ ఫ్రైని, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.